హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సత్య. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను. దానికి నేను బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నాను. దాన్ని శుభ్రం కడిగేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసాను. నీరంతా పోయేంత వరకు, ఎగిరిపోయేంత వరకు. ఒక ప్యాన్ తీసుకుండి ధనియాలు, కొద్దిగా యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, కొద్దిగా ఆవాలు, చిటుకుడు మెంతులు ఇవన్నీ కలిపి ద్వారగా వేయించుకున్నాను. దాన్ని వేయించుకున్న మసాలాలన్నిటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కలన్నీ మనం దోరగా వేయించుకోవాలి. డీప్ ఫ్రై మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదు. గట్టి వచ్చేస్తుంది ముక్క. కొంచెం మనం పచ్చడికి కొద్దిగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వేయించుకోవాలి. మరీ లోపలంతా పచ్చి ఉండిపోతే మళ్ళీ పచ్చడి పాడవుతుంది. అలా కాకుండా కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చికెన్ ముక్కలు అన్నట్లు వేయించుకోవాలి. వేయించుకున్న చికెన్ ముక్కలను పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో మనం మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ ఉంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత మనం బౌల్తో కారం తీసుకుండి, కారం తగినంత సాల్ట్ వేసి ఆ ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి. ఇంకాసేపు ఉప్పు కారం ముక్కలు పెట్టేంత వరకు ఉంచుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న గరం మసాలాని కూడా తీసుకొచ్చి ఈ పచ్చట్లో వేసేసి మొత్తం పచ్చడి అంతా కలిపేంత వరకు కలుపుకొని గ్యాస్ కట్టేయాలి. తర్వాత పచ్చడి చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని ఈ పచ్చట్లో మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. మనం ఒక అరగంట టైం వెచ్చిస్తే దీనికోసం మనం ఇంట్లో స్వయంగా సొంతంగా చేతితో చేసుకున్న చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఇదే పచ్చడి మనకి చాలా రేట్ ఉంటుంది. మనకి 250లో అయిపోతుంది 1/2 kg చికెన్ పచ్చడి. అయితే మనకి చాలా టేస్ట్ చేయని చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.